హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ వెల్కమ్ టు లీగల్ టాక్స్ విత్ వెంకీ. ఈరోజు మన స్టూడియోలో అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మీర్పేట ఇష్యూ అంటే కుక్కర్లో ఉడికిచ్చి మరీ చంపేశారు అనేది అతను వాళ్ళ భార్యని ఒక కేసు అనేది నడిచింది. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఏం సార్ నాకు నిజంగా అది మీడియాలో వస్తుంటేనో నాకు చాలా నవ్వుగా ఉంది. ఎందుకంటే కొంతమంది క్రైమ్ జర్నలిస్టులు కొంతమంది ఉంటారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులని, లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పేసి అని ఇట్లా చాలా మంది ఉంటారు. అంటే ఒకప్పుడు సీనియర్స్ ఉన్నంత అవగాహన ఇప్పుడున్న వాళ్ళకి లేదా అని ఒకసారి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే పాసిబిలిటీస్ మనం చాలా వరకు చూసుకోవాలి. మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ అది నిజమో అబద్ధమో, నిజంగా నవ్వాలో నవ్వకూడదో కూడా అర్థం కాదు. నేను కోవిడ్ టైంలో ఎట్లాంటి ఒక కేసు డీల్ చేసి నేనే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏంటంటే ఒకటే రోజు సమ్ 100 మంది విత్ ఇన్ పీరియడ్ లో 100 మెంబర్స్ తో రేప్ జరిగింది అని చెప్పేసి అని ఒక అమ్మాయిది ఇష్యూ జరిగింది. ఫైనలీ రోల్ అవుట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు కూడా ఏదో బయటకు వచ్చారు, రకరకాల ఏదో జరిగింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఏమైందిరా అంటే అదంతా జరగలేదు అని చెప్పేసి నేను బయటకు వచ్చింది. సో అట్లనే ఇది కూడా ఎలా ఉందంటే నాకు నిజంగా ఒక సినిమాటోగ్రఫీ లానే ఉంది తప్ప, సినిమా స్టోరీ లా ఉంది తప్ప రియలిస్టిక్ గా అనిపించట్లా. ఎందుకు రియలిస్టిక్ గా అనిపించట్లేదంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కోడిని కానీ లేకపోతే ఒక చికెన్ కానీ మటన్ కానీ మనం కుక్ చేసుకోవాలంటేనే ఇట్ టేక్స్ టైం మినిమం 1 hour or 2 hours పడుతుంది, అవునా? సో ఒక కోడినో లేకపోతే మటన్ నో మనం కుక్ చేసుకోవడానికి 2 hours పట్టినప్పుడు 2 hours అది కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము పౌడర్ చేయాలంటే ఎండబెట్టాలి, అవును, అంటే డ్రై చేయాలి, అవును, పెట్టంతా పోయి డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పొడి చేయాలంటే ఇట్స్ మిక్సరో గ్రైండరో ఏదో ఒకటి యూస్ చేయాలి. అంటే 1 కిలోకి ఎంత టైం పడుతుంది మనకు? సరే, ఎంత వర్స్ గా లేదు, 1 hour ఎంత వర్స్ గా లేదనుకున్నా ఆమెని కంప్లీట్ గా డిస్పోజ్ చేయాలి అన్నప్పుడు 50 kilos ఆమె వెయిట్ ఒక 50 kilos వేసుకుందాం మినిమం. 50 kilos ఆమెని మనం డిస్పోజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? కోడి బొక్కలు ఉడకడానికే సరిగ్గా లేవు ఇప్పుడు మన దగ్గర, ఇది కుక్కర్ లో పెట్టి ఇది చేస్తేనే, అవునా? అలాంటిది ఒక మనిషి బోన్, పళ్ళు, తల అన్ని రకాలు ఉంటాయి. సాధ్యమేనా అసలు? అది చెప్పే పాయింట్ మినిమం 6 నెలలు పైన పడుతుంది. ఇప్పుడు జరిగిందనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అతని స్టోరీ జరిగిందంటే అతని స్టోరీ చెప్తున్నాడు అండి, అవునా కాదని ఎవరికి తెలుసు స్టోరీ? అతను ఇంకోటి ఆమె లేదు అది మనం నమ్మాలి, చనిపోయిందని అది నమ్మాలి, ఎందుకంటే లేదు కాబట్టి. ఇప్పుడు నిజంగా ఒకవేళ అలా కాకుండా బతికుండి ఎక్కడన్నా వీళ్ళిద్దరు నాటకాలు చేస్తున్నారేమో, ఈ కోణంలో కూడా ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఎలా అంటే సవాల్ ఇప్పుడు పోలీస్ వాళ్ళకు ఛాలెంజింగ్ అవ్వచ్చు కదా. ఇప్పట్లో అంతా క్రేజీ కపుల్స్ అయిపోయారు. నవే డేస్ ద కపుల్స్ ఆర్ వెరీ క్రేజీ. సొసైటీలో మనం ఏదైనా చేద్దాం, మనం హైలైట్ అవ్వాలంటే డూయింగ్ మెనీ థింగ్స్. దాంట్లో ఇది కూడా ఒక థింగ్ అని మనం అనుకోవచ్చు. ఒకటి లేదు, 2 నిజంగానే ఆమె లేదు చనిపోయిందని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆమె బాడీ దొరకలేదని అనుకున్నప్పుడు వాడు ఏ స్టోరీ చెప్తే ఆ స్టోరీ నమ్మాలి అంతే. దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేవు, ఎటువంటి ప్రూఫ్లు లేవు, ఎటువంటి ఐ విట్నెస్ లేవు, ఎటువంటి సిసి ఫోటేజ్ లేవు, ఏమీ లేవు. అతను ఏం స్టోరీ చెప్తున్నాడు దట్ స్టోరీ హ్యాస్ టు బిలీవ్, దట్స్ ఇట్. అసలు బిలీవబుల్ స్టోరీనా మినిమం 6 months పైన పడుతుంది. ఈ 6 months లో కూడా ఏంటి, అతని రోజు వర్క్ అదే ఉండాలి, కట్ చేయడము, పైన పోవడము, ఎండబెట్టడము, దాన్ని మినిమం 6 months పడుతుంది. అంత ఈజీ కాదు కదండి. మీరు ఒక పొట్టేల్ని కోయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక పొట్టేల్ని కోయడానికి అంత టైం పట్టినప్పుడు, ఒక కోడిని కోయడానికి అంత టైం పట్టినప్పుడు, ఒక మనిషిని కోసి ముక్కలు చేసి ఇచ్చడానికి ఎంత టైం పట్టాలి? ఇస్ ఇట్ పాసిబుల్? స్టోరీ అయితే ముందు నేను వీధి కుక్క మీద ప్రయోగించాను, తర్వాత నా భార్య మీద ప్రయోగించాను అనేది తను ఒప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, సో నేను అదే అంటున్నానండి, సెల్ఫ్ కన్ఫెషన్, సెల్ఫ్ డిపోజిషన్స్ ఏవైతే ఉంటాయో కెన్ నాట్ అడ్మిసబుల్ బిఫోర్ ద కోర్ట్. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము లేకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారము అతన్ని సెల్ఫ్ కన్ఫెషన్ అనేది పోలీస్ వాళ్ళ దగ్గర చేసింది కోర్టులో అడ్మిసబుల్ కాదు. When it is not admissible document, when it is not admissible statement before the court, then how come it is a conclusion of? అసలు కన్క్లూజన్ అని మనం ఎలా తీసుకుంటాం? అతను స్టోరీ చెప్తున్నారు, మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ బిలీవ్ దట్ స్టోరీ. మరి ప్రజలు బిలీవ్ చేసుకుంటున్నారు, చేస్తారు. మీ యాంగిల్ ఎలా జరిగి ఉండొచ్చు అంటారు? అయితే ఒకటండి, చనిపోయిన దాంట్లో అతను ఏ విధంగా చంపాడని అతను చెప్పాలి. మీరు చూడలేదు, నేను చూడలేదు, లేదంటే పోలీసు వాళ్ళు చూడలేదు పాపం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో ఆ స్టోరీని వాళ్ళు కూడా ప్రజలకు చెప్తున్నారు, లేదంటే మీడియాకి చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అక్యురేట్, దట్ ఈస్ ఆల్సో ఇల్యూజన్స్.
వాళ్ళు ఏదో కత్తి దొరికింది అంటున్నారు. కత్తి దొరకడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొత్త కత్తి తీసుకొచ్చి పోలీసు వాళ్ళు దాన్ని పట్టించి వెలిముద్ర పట్టించినా కూడా ఇదే కత్తి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కత్తి ఏ కత్తి పెట్టాను అదే కత్తి, సింపుల్. ఈ వెపన్ అసలు వెపన్ ఎక్కడ గుచ్చారు, అసలు పీసెస్ ఏమైనా ఉండాలి కదా. ఓన్లీ వెపన్, ఇప్పుడు వెపన్ ఉంది ఓకే, ప్రతి ఇంట్లో కూడా కూరగాయలు దొరకకుండా వెపన్ దొరుకుతుంది, దాని మీద దొరికిందని చంప. బాడీ ఎక్కడ ఫస్ట్? దెర్ ఇస్ నో బాడీ. When there is no body, then how it has become a crime? The police has to be investigate. డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీరాలి. అప్పుడు ఈవెన్ ఇది కోర్టులో కూడా కేసు నిలబడదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడే గానీ ఎవిడెన్స్ లేదు. ఇవన్నీ కథల మీద కథలు ఉన్నాయి తప్ప. ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ ఎలా ఉంటాయంటే బియాండ్ రీజనబుల్ డౌట్స్, అన్ని రకాల డౌట్స్ ని ఓవర్కమ్ అయినప్పుడే మీకు పనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ డౌటే, డౌట్ 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 డాట్ 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 క్వశ్చన్ 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 క్వశ్చన్. దాన్ని ఎలా చైన్ కనెక్ట్ అవుతుంది ఇది అన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు? సో మొత్తానికి జరిగే అవకాశం లేదంటున్నారు. హైలీ ఇంపాసిబుల్ అసలు నన్ను అడిగితే. ఓకే, థ్యాంక్ యూ అండి.